Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానే మేడం. ఈ ప్రోగ్రాం పెట్టినప్పటి నుంచి చాలా మంది దగ్గర నుంచి వస్తున్న మాట ఏంటంటే, రమ్య గారి వల్ల మా జీవితం ఎంత హ్యాపీగా ఉందో అని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇందాక ఒక కాల్ మాట్లాడినప్పుడు కూడా రమ్య గారు మీ ప్రోగ్రామ్స్ చూసామండి, దాని వల్లనే మేము ఇంత కొంచెం మంచిగా మాట్లాడగలుగుతున్నాము. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, లీగల్ గా ఎక్కువ తిరగొద్దు, కుదిరితే సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే కలిసి ఉండండి. ఎందుకంటే లీగాలిటీలో కోర్టుల్లోకి ఎంటర్ అయినాక చాలా ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ డ్యామేజ్ అవుతుంది. సో అది నిజాయితీగా ఉంటే ఎప్పుడైనా కానీ సక్సెస్ వస్తుందండి. మేబీ ఆ ఫాలోవర్స్ అంతా వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మనం వాళ్ళకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగాము అనే ఒక సంతోషం అనేది గ్రేట్. ఇది ఇలాగే సక్సెస్ఫుల్ గా రన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రమ్య గారు. అండ్ అందులో భాగంగానే ఒక కాలర్ తన సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి కాల్లో ఉన్నారు, వారితో మాట్లాడారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు మౌనిక మేడం. మౌనిక, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? జయదేవ్పూర్ మేడం. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. మౌనిక గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అయితే మేడం మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. ఎప్పుడైందమ్మా? 2021 మేడం, లాక్డౌన్ టైంలో అయింది. ఓకే. తర్వాత మా హస్బెండ్ కి వచ్చేసి మెంటల్ డిసార్డర్ ఉంది మేడం, స్కిజోఫ్రెనియా అని. అది 2017 నుంచి ఉందంట మేడం మా ఆయనకి. మీకు తెలియలేదమ్మా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు? తెలియలేదు మేడం. కరోనా టైం మేడం. మీరేం చేస్తారు, అతనేం చేస్తాడు? మా ఆయన వచ్చేసి మ్యారేజ్ అప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పారు మేడం. ఒక 1 ఇయర్ చేసిండు జాబ్, తర్వాత రిజైన్ చేసేసిండు. అయితే మా ఆయనకు రెగ్యులర్ గా మెడిసిన్ వేసుకుంటాడు మేడం, నాకు తెలియకుండా వేసుకుండు. మీరేమైనా జాబ్ చేస్తారమ్మా? ఏం చెయ్యను మేడం. నేను ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చేసిన మేడం. డౌరీ ఏమి ఇచ్చారమ్మా వీళ్ళకి? 32 తులాల బంగారం పెట్టారు మేడం. మళ్ళా 4,50,000 కట్నం ఇచ్చారు మేడం. ఓకే అమ్మా. ఎక్కడ ఉంటారు మీరు మ్యారేజ్ అయినాక? జయదేవ్పూర్ లోనే ఉన్నా మేడం. మా అమ్మ వాళ్ళ ఇల్లు జయదేవ్పూర్ నుంచి 5 కిలోమీటర్స్ దూరం. ఓకే, మీకు వాళ్ళకి దగ్గరే, ఒక 5 కిలోమీటర్స్ డిఫరెన్స్. జస్ట్ 5 కిలోమీటర్స్ మేడం. మరి అప్పుడు వాళ్ళ గురించి మీకు ముందే తెలిసి ఉంటది కదమ్మా, ఎలా వచ్చింది సంబంధం? అబ్బాయి బిహేవియర్ 2017 నుంచి 21 అంటే దగ్గర నియర్లీ 4 to 5 years అబ్బాయికి సివియర్ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ నడుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకన్నా తెలుస్తుంది కదా. చెప్పలే మేడం. వాళ్ళ సొంత మేనత్త వాళ్ళ మా ఆయన్నే తెచ్చింది సంబంధము. మాకు మెడిసిన్ వేసుకుంటాడు, అట్లా ఇట్లా ఏది చెప్పలేదు. జస్ట్ జాబర్, ఒక్కడే కొడుకు, మంచిగా ఉంది, వెల్ సెటిల్ అని చెప్పేసిండు. జాబ్ చేస్తుండా అని చూస్తే నిజంగానే ఆయన వర్క్ చేస్తుండు మేడం అప్పుడు. ఓకే, ఎంత సాలరీ అని చెప్పారమ్మా? 70,000 చెప్పారు. మా ఆయన వచ్చేసి సపోర్ట్ ద్వారా చేసిండు మేడం ఆ జాబ్ మళ్ళీ. ఓకే. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? మ్యారేజ్ అయినా కాపురానికి వెళ్ళి ఉంటారు కదా, ఎవరెవరు ఉండేవాళ్ళు? మా ఆయన, నేను, మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆడపడుచు వాళ్ళ 2 పిల్లలు మాతోనే ఉంటారు మేడం. ఓకే. ఏమైంది కాపురానికి వెళ్ళిన దగ్గర నుంచి, ఏం జరిగింది? అయితే పోయినా మేడం. పోయినాక మా అత్తమ్మ వాళ్ళనే ఇంట్లోనే ఉండిపోయినా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నుంచే. అయితే వాళ్ళు రిలేషన్ జరిగిపోతే అక్కడే ఉన్నాం. అంటే ఇక మా ఆయన నేను మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే కలుసుకున్నాం మేడం. మాకు కన్సీవ్ అయ్యిండు బాబు. ఫిజికల్ రిలేషన్ బాగానే ఉంది? బాగానే ఉంది మేడం. మాకు ఒక బాబు కన్సీవ్ అవగానే హాస్పిటల్కి వెళ్ళినాం మేడం. 3 months స్కానింగ్ కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు స్కానింగ్ డేట్ మా మ్యారేజ్ డేట్ సేమ్ వచ్చేసింది అన్నట్టు. వస్తే మా హస్బెండ్ వచ్చి ఇది నాకు కాదు, నాకు కన్సీవ్ కాలేదు, అట్లా ఇట్లా అని గొడవ చేసిండు. చేస్తే నేను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా. డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి డాక్టర్ మేడం చెప్పింది, అట్లా ఉండదు, మీకు పీరియడ్ టైం ఇది, ఇట్లా కలిసిరు, అది ఇది అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ డాక్టర్ మేడం. సరే అని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక బాగానే ఉన్నాం. మా అత్తమ్మ మా మామయ్యకి ఇదే చెప్పిన, ఇట్లా చేసిండు, ఇట్లా ఇట్లా అంటే
వాళ్ళు ఆయనకు చెప్తే సరే అవునా ఓకే నాకు తెలీదు అని అన్నాడు. ఇక అప్పటికి ఎక్స్క్యూజ్ అయిపోయిండు, వదిలేసిండు. నార్మల్ గానే ఉండు మేడం, జాబ్ చేసుకుంటుండు. పిల్లలా అమ్మా మీకు? ఒక బాబు మేడం. బాబు, ఓకే. అంత మోమ చేసిండు మేడం మా హస్బెండ్. ఇట్లా బయట వెళ్ళాలి అడ్డంటి టైంగా మేడం చేస్తే నాకు 8 months ఉన్నప్పుడు నేను సిటీకి వెళ్తా, వర్క్ చేస్తా, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళని నన్ను ఇక్కడికి తోలిచ్చేసి ఆయన సిటీ వెళ్ళిపోయింది మేడం. ఓకే. పోయినాక మా బాబు వచ్చినాక 6 అంటే రెగ్యులర్ గా మంత్లీ 2 times అట్లా వచ్చి చూసిపోవడం, నేను అక్కడికి వెళ్ళడం అవన్నీ ఉన్నాయి మేడం. ఓకే. అట్లయినాక మా బాబు 6 months ఉండు మేడం. ఉన్నాక నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. మా ఆయన అప్పటికి సిటీ నుంచి వచ్చేసిండు. ఓకే. వచ్చినాక ఇక అప్పటికి ఆయన మెడిసిన్ వేసుకునేది నాకు 3 months ఉన్నప్పుడు తెలిసింది మేడం మా బాబు. అది ఫోన్ ద్వారా, ఫోన్ లో చూస్తే మెడికల్ స్లిప్స్ ఉన్నాయి, ఎవరి అంటే నాయ అని చెప్పేసిండు. అయితే ఇక నేను అంత పట్టించుకోలే మేడం, ఏం మెడిసిన్ లే అని వదిలేసిన, ఊకున్నా. తర్వాత మా బాబు 6 months ఉండు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం ఆయన టార్చర్. విపరీతంగా అనుమానము, మా సొంతం అన్న వచ్చినా తిట్టడము, ఇట్లా ఆయన నార్మల్ బిహేవియర్ అసలు లేదు మేడం. తిరగడము మొత్తము, మళ్ళా అది పిచ్చి పిచ్చి మాట్లాడడము. ఫుడ్ వండితే నువ్వు అందులో పాయిజన్ కలిపినావు, నాకు ఏవో షాడోస్ వస్తున్నాయి, ఏదో కలర్స్ కనిపిస్తున్నాయి అని ఒక మిడ్ నైట్ లేచి నిలబడడం, అవన్నీ చేసింది మేడం. ఒక మిడ్ నైట్ లేచి ఒకటే దగ్గర నిలబడి చూడడము, ఫ్యాన్లు బంద్ చేయడం, బట్టలు లేకుండా ఇప్పేసి తిరగడము, అట్లా అట్లా చేస్తుంటే మా అత్తమ్మ వాళ్ళకు వాళ్ళు చూసిర్రు. నేను చెప్తూనే ఉన్నా ఆయన బిహేవియర్ మారింది అంటే వాళ్ళు పట్టించుకోలేదు మా అత్తమ్మ వాళ్ళు. అది కాదమ్మా, 2017 నుంచి కదా ఆల్రెడీ నీకు మ్యారేజ్ అయిన 3-4 months వరకు ప్రాపర్ గా తెలియలేదు, పిల్లోడు పుట్టిన 6 నెలలకి క్లారిటీ వచ్చింది అంటే అప్పటిదాకా వాడు మేనేజ్ చేస్తున్నట్టే లెక్క కదా. వాళ్ళు అదే కంటిన్యూ చేయొచ్చు కదా, ఆ ట్రీట్మెంట్ వాడితే ఒక కంక్లూజన్ వచ్చేది కదా. అది ఎందుకు మేనేజ్ చేయలేదు, ట్రీట్మెంట్ ఎందుకు వాడలేదు అతను? ట్రీట్మెంట్ వాడకపోతేనే కదా ఇవన్నీ జరుగుతాయి. అది నాకు తెలియదు మేడం. ఆయన సిటీకి వెళ్ళిండు, ఇక ట్రీట్మెంట్ అసలు వాడుతుండో వాడతలేడో నాకు అసలు ఏది తెలియదు. మా అత్తమ్మ మామయ్య అడుగుతారేమో ఎవరో చాతవాడి చేసిరు, వీడు మంచోడే అట్లా అని వాళ్ళు కవర్ చేసుకుంటారు. ఓకే, కొత్తగా వాళ్ళు ఇంకొక టాపిక్, కొత్త టాపిక్ తీసుకొచ్చారు. చేతబడులు చేసేది ఎవరమ్మా ఈ రోజుల్లో? నేను ఇట్లా ఇట్లా ఎందుకు చేస్తుండ్రు అంటే వాళ్ళు నాకే సపోర్ట్ చేసుకుంటా, నన్ను అటు ఇట్లా అటు సైడ్ మైండ్ రాకుండా ఇట్లా చేసేసారు మేడం. అదేలేమ్మా, ట్రాప్ చేశారు నిన్ను ఒక రకంగా. చేస్తుంటే నేను అనుకున్నా నిజంగానే ఈయన కావాలని వాళ్ళు ఏమంటారు అంటే కావాలని చేస్తుండు వీడు అని అంటే, ఈయన నిజంగానే కావాలని చేస్తుండేమో అని నేను ఎక్కువ టైం ఆయనతో లేను మేడం. అసలు మా హస్బెండ్ 10 months ఏమో ఉన్నా మేడం అంతే. 2021 లో మ్యారేజ్ అయింది, 22 లో మా బాబు పుట్టేసిండు. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గరనే ఉంటున్నా మేడం, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 year అవుతుంది వచ్చేసి కూడా. 2021 లో మ్యారేజ్ అయింది, వచ్చి 1 year అవుతుంది. 23 లో వచ్చేసి ఉంటావు కదా నువ్వు? 2023 లో వచ్చినాం మేడం. 2023 లో వచ్చావు, వచ్చి 1 year అవుతుంది. ఏమైనా పంచాయతీలు కానీ పెద్ద మనుషుల మీటింగ్స్ కానీ ఏమైనా జరిగినాయా? పెట్టినాం మేడం పంచాయతీలు. అయితే మేము ఇక్కడ సిద్దిపేట పోలీస్ స్టేషన్ పోయినాం మేడం. ఫస్ట్ పోతే ఆ సార్ వాళ్ళు ఉండి సిద్దిపేటకు రిఫర్ చేసారు మేడం, ఎస్పీ మేడం దగ్గరికి. స్నేహిత అనే సెంటర్ కి రిఫర్ చేస్తే వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ కానీ పిలిపించారు మేడం. ఒక 2-3 times, నేను ఒక 5 times నేను అటెంప్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళు అసలు ఒక్కసారి కూడా రాలేదు. రాకపోతే ఎస్పీ మేడం ఉండే ఏం చేసింది, ఒక స్లిప్ పైన ఈమె ఏ కేసు పెట్టాలనుకుంటుందో అది పెట్టేసేయండి అని ఒక మేము నోటీస్ ఇచ్చిన దానిపైన వెనకాల రాసిచ్చి పంపించింది మేడం ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి. ఇస్తే ఈ సార్ వాళ్ళు ఉండే ఆయనకు మెంటల్ డిసార్డర్ అంటున్నావు కదా, ఆ మెంటల్ ఆయన పైన ఏ కేసు చెల్లది, చీటింగ్ కేసు చెల్లది, 498 చెల్లది, జస్ట్ వాళ్ళ అత్తమామ పైనే పెట్టాల్సి వస్తుంది. అది కూడా ఆయన మెంటల్ అని ఒప్పుకుంటే అసలు కోర్టుల కేసే నిలబడదు అని చెప్పేస్తారు మేడం. మా ఆయన లాస్ట్ లో మేడం ఇట్లా రోడ్ పైనకి వెళ్ళి ఉంటే మందిని కొడితే కట్టేసి హాస్పిటల్ తీసుకెళ్ళింది మేడం. అంత సివియర్ వరకు వచ్చేసిండు. నిన్ను చంపేస్తా, కొడతాము, అట్లా అరుచుకుంటా, తనలో తానే మాట్లాడుకుంటా, అవన్నీ శాస్త్రాలు చేసిండు మేడం. అలా నీ దగ్గర ఏమైనా వీడియోలు కానీ మెడికల్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయమ్మా? మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి మేడం, ఆయన మెడిసిన్ వేసుకునేవి ఉన్నాయి. ఆయనను 5 days అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిన ఎక్కడ మెడిసిన్ స్లిప్ ఉన్నాయి మేడం. ఎక్కడ అడ్మిట్ చేశారు? సన్ఫ్లవర్ మేడం, నేరేడు మెట్టు. ఓకే అమ్మా.
సైకియాట్రిస్ట్ చూసిండు మేడం ఆయనను, ఓకే. ప్రీతి స్వరూప్ అనే సార్. ఆ సారే చెప్పిండు మేడం ఇది లైఫ్ టైం తగ్గదు, స్కిజోఫ్రీనియా మీ ఆయనకు అని ఆ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ ఇస్తేనే నాకు తర్వాత అర్థమవుతుంది మేడం ఈయన చేసే బిహేవియర్ అంతా రివిజన్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.